బర్త్డే స్పెషల్ కింద అయితే నాకు సార్ అయితే బర్త్డే విషెస్ చెప్పి కేక్ అయితే కేక్ కాదు కానీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగినాయి హౌస్లో. సో సాటర్డే ఎపిసోడ్లో అందరికీ స్టార్స్ అయితే ఇచ్చారు నాకు సార్. సో మనకి ముందు వీక్ ఎలా గోల్డెన్ స్టార్స్ ఇచ్చారు, ఈ వీక్ కూడా గోల్డెన్ స్టార్ ఇచ్చారు రాము గారికి, మాన్యుయల్కి, పవన్ కళ్యాణ్కి, దివ్య గారికి, బర్నీ గారికి. సో వీళ్ళందరికీ గోల్డెన్ స్టార్స్ అయితే ఇచ్చారు. సో అందరికీ చెప్తూ వచ్చారు డబుల్ ఎలిమినేషన్ అవుతుందని చెప్పి అనౌన్స్ చేశారు స్టేజ్ మీద. సో సాటర్డే కాబట్టి చాలా వరకు అందరూ ఫుల్ టెన్షన్గా ఉన్నారు. ఎక్కువ మంది నామినేషన్స్ ఉన్నారు కదా ఈసారి, ఒక ఇమాన్యుయల్, రాము తప్ప అందరూ నామినేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. అందులోనే ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారు అండ్ ఈ వారం అంతా డేంజర్ జోన్ టాస్క్ అని చెప్పి అది తీశారు. సో ఇద్దరు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ వాళ్ళ టెన్షన్ ఫీజెస్లో బాగా ఎక్కువ కనిపిస్తుంది. ఇటు వచ్చిన రాము, ఇమాన్యుయల్ అయితే కొంచెం వాళ్ళు రిలాక్స్డ్గా మంచిగా ఎంటర్టైన్ చేయడం ఇదంతా బాగా జరిగింది. బట్ చాలా వరకు హౌస్ వాళ్ళందరూ కూడా కొంచెం ఒక ట్రాన్స్లో అయితే ఉన్నారు. ఇందుకే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. అసలు మనీష్ గారు వెళ్ళిపోవడం ఏంటి, హరీష్ గారు అంటే మనీష్ గారు వెళ్ళడం షాకే నిజంగా. ఎందుకంటే కంపారిటివ్లీ ఇంకా అన్డిజర్వ్ ఉన్నా కూడా ఇతను వెళ్ళిపోయాడు అనుకున్నారు. హరీష్ గారు లైన్గా కామనర్స్ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అందులోని కామనర్స్ కొంచెం బాగా భయం పుట్టింది, అంటే శ్రీజక్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, డిమానిక్ కానీ. ఎందుకంటే వీళ్ళ ముగ్గురే మిగిలారు. సో శ్రీజక్ అయితే కొంచెం బాగా టెన్షన్గానే ఫీల్ అయింది. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.